లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ 2024 43వ మ్యాచ్లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ ఈ సీజన్లో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు ఇరు జట్లు ప్రత్యర్థిగా మైదానంలోకి దిగినప్పుడు ముంబై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఢిల్లీ ముంబై రెండింటికి చాలా కీలకం. వీరిద్దరి ప్లే ఆఫ్ ప్రయాణం చాలా కష్టంగా కనిపిస్తుంది. ముంబై జట్టు 8 మ్యాచ్ల్లో 3 విజయాలు 5 ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉండగా ఢిల్లీ 9 మ్యాచ్ల్లో 4 విజయాలు 5 ఓటములతో 6వ స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ముంబై జట్లు మొత్తం 34 సార్లు తలపడ్డాయి. ఢిల్లీ 15 మ్యాచ్లు గెలుపొందంగా ముంబై 19 మ్యాచ్లు గెలిచింది. ఢిల్లీ రికార్డు మెరుగ్గా ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మొత్తం 11 మ్యాచ్లు జరిగాయి. ఢిల్లీ మొత్తం 6 మ్యాచ్లు గెలుపొందంగా ముంబై 5 సార్లు గెలిచింది. ప్లే ఆఫ్ పరంగా ఇరు జట్ల స్థానం బలంగా లేదు. ఢిల్లీ జట్టు ఇప్పటికీ 9 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 8 పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. అదే సమయంలో ముంబై జట్టు ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 3 మాత్రమే గెలిచి 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. గత కొన్ని మ్యాచ్లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన బాగానే ఉంది. ఆ జట్టు గత 4 మ్యాచ్లో ఒకదానిలో మాత్రమే ఓటమి చవి చూసింది. పంత్ బ్యాట్ అద్భుతంగా రాణిస్తుంది. అలాగే జగ్ ప్రెజర్ మెక్కర్ కూడా టాప్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే బౌలింగ్ విభాగంలో ఖచ్చితంగా కొన్ని ఆందోళనలు ఉన్నాయి. వాటిని ఢిల్లీ జట్టు పరిష్కరించుకోవాలంటుంది. అదే సమయంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ప్రదర్శన పేలవగా ఉంది. హార్దిక్ కూడా తన పాత ఫామ్ కోసం వెతుకుతున్నట్టు కనిపించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా నిలకడగా పరుగులు చేయడం లేదు. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు అరుణ్ జైట్లీ స్టేడియంలో 2 మ్యాచ్లు జరగగా రెండింటిలోనూ భారీగా పరుగుల వర్షం కురిసింది. పిచ్చులో బౌలర్లకు పెద్దగా సహాయం లేదు. 2 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఇటువంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవచ్చు. వాతావరణం గురించి మాట్లాడితే ఢిల్లీలో చాలా వేడిగా ఉంది. వర్షం కారణంగా అభిమానులకు ఎటువంటి అంతరాయం కనిపించదు. మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో ఉష్ణోగ్రత ప్రారంభంలో 38 డిగ్రీలు ఉండవచ్చు, చివరిలో 35 డిగ్రీలు ఉండవచ్చు.